ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియో చెందడు. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, దేవుడు సంఘములతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములతో ఏమని మాట్లాడుతున్నాడు? మొట్టమొదట అంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. అంటే ప్రతి ఒక్కరికి చెవులు ఉన్నాయి, కానీ ఇక్కడ వినే చెవులు మాత్రం తక్కువ. చాలా మందికి చెవులు ఉంటాయి గాని వినే చెవులు ఉండవు. కాబట్టి దేవుడు ఏమంటుండంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుని మాటలు విని దాని ప్రకారంగా నడిచేవారు చెవి గలవాడు. దేవుని బిడ్డలారా, చెవులుండి కూడా దేవుని మాట వినకపోతే చెవు ఉండి ఏం లాభము? చెవు లేనట్టే కదా. కాబట్టి చెవి గలవాడెవడు అంటే దేవుని మాట విని లోబడేవాడే చెవి గలవాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దేవుని మాటలు వినే చెవులు గలవారిగా మనం ఉండాలి. దేవుని మాటలకు చెవి యొగ్గాలి, దేవుని మాటలకు లోబడాలి. అప్పుడే మనము దీవింపబడతాం, అప్పుడే మనము ఉజ్జీవింపబడతాం, అప్పుడే మన జీవితము మారిపోతుంది. కాబట్టి సంఘములతో దేవుని ఆత్మ ఏమని చెప్పుచున్నది? దేవుని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. మరి సంఘము వింటున్నదా? సంఘము దేవుని ఆత్మ మాటలకు లోబడుచున్నదా? దేవుని బిడ్డలారా, లోబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. ఎవరైతే జయిస్తారో వారు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. అంటే రెండవ మరణం ఏంటిది? మొదటి మరణము శరీర సంబంధమైన మరణం, రెండవ మరణము ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణము అంటే పాపం వలన వచ్చు జీతము మరణం, అది అగ్నిగుండం అన్నమాట. అంటే పాపం వలన ఎవరైతే పట్టబడి ఉంటారో, పాప క్షమాపణ లేకుండా ఎవరైతే ఉంటారో ఆ పాపము వారిని నరకంలోనికి తీసుకెళ్తారు. శాశ్వతమైన శిక్షలోనికి, శాశ్వతమైన దేవుని ఉగ్రతలోనికి, శాశ్వతమైన ఆ యొక్క నరకం, యుగ యుగమును మండుచున్న ఆ నరకంలోనికి ఆత్మ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. ఆ నరకంలోనే శాశ్వతంగా యాతన పెట్టబడతారు. కాబట్టి అది రెండవ మరణం. కానీ ఎవరైతే జయిస్తారో, యేసుక్రీస్తు నమ్ముకొని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి విశ్వాసము ద్వారా ఎవరైతే జయిస్తారో వారి మీద రెండో మరణమునికి ఏ హాని అది చెయ్యదు. రెండవ మరణము ఏ హాని చెయ్యదు. రెండవ మరణము వారికి తాకదు. రెండవ మరణం వలన ఏ హాని చెందడు. అతడు అది దాటి వెళ్తాడు. దేవుని బిడ్డలారా, రెండవ మరణము దాటి వెళ్తాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. ఎంత గొప్ప భాగ్యము! దేవుని బిడ్డలారా, పరలోకం పొందుట కంటే, పరలోకానికి వెళ్ళుట కంటే వేరే భాగ్యము లేదు. మానవులకు రెండు దారులు. ఒకటి పరలోకము దారి, రెండవది నరకపు దారి. కాబట్టి ఎవరైతే జయిస్తారో వారు పరలోకానికి చేరుతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ జయం మనకు కలుగుతుంది. మనము మన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి మనము జయిస్తాం. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించునుగాక.